अरे टूर्नामेंट में सर क्या नागना बाहर गया करता है यही पहन के नहीं है तो क्या था
రెడీగా పెట్టవా బ్యాట్ యాంగ్లరా కింద ఉంటుంది నా బ్యాగ్ లో యాంగ్లర్
వర్ధన్ నా సిఎస్ బ్యాట్ నెక్స్ట్ సిఎస్ బ్యాట్ హస్బెండ్ కావాలండి నా బ్యాగ్లో ఉంటుంది కావాలా బ్యాట్ ఎవరి తర్వాత సార్ మళ్ళీ వైర్లు ఏమన్నా అటు ఇటు అయ్యాయంటే మనం వేసుకుంటాం.
మొత్తం బాగుంటుంది. కొట్టు చేయకండి. షార్ట్ రా 4 ఆపొచ్చు. ప్రాక్టీస్ మ్యాచ్. ఇది ఆఫ్ ఉంది, బాగుతాడు అదేమో అప్పుడే ఆడతాడు. గట్టి 4 ఫీల్ బాగుంది కదా. అసలు జస్ట్ వికెట్ ఇచ్చొచ్చాను ఆచి. షార్ట్ నైస్ 6. My 4 balls are 52. Hey, 16. ఒక జాకెట్ దేవా జాకెట్ చదండి. ఏదో ఒకటి తాగడం ఏదో ఒకటి ఆగు, నేను తెస్తున్నా, ఆగు. తాగడం అవ్వదు. వాటర్ ఉన్నా పర్లేదు.
నిన్న కొత్తలాటప్పుడు సీనియానికి ఫోన్ చేసిందా అప్పుడు ఫోన్ చేసిండు నేను నాగన్నా బాగున్నా అని అడిగిండు నెంబర్ తీసుకుంటా కొత్తగంటే నేను గెలుస్తాను 15 నిమిషాలు అదే పని Okay, come on, Shahid, come on. Okay, da. Nice ball there. So fast. Shot, Tarun! Nice shot! Hey, mama, hey! Tarun! 48 నువ్వు
పరిగి పరిగి ఇంకోటి పరిగి వచ్చేస్తుంది. వెనకలా 50. నైస్ బ్యాటింగ్ తరా, నైస్ బ్యాటింగ్ బావా. ఇంకా 100కి. ఓకే నైస్ తరుణ్. Stop.
ఏది ఇది చిన్న హెల్ప్ నెక్స్ట్ ఓవర్ క్లాత్ ఇంకా ఏమైనా తాగడానికి లేవా నెక్స్ట్ ఓవర్ బ్యాగ్లో సైడ్ జిప్లో ఉంటాయి క్లాత్స్ బాటిల్ పడేసి కూర్చో లేదా Bring the wicket now. బా Stop there. See you, Dudu. ఈ మాట ఆడచ్చు కదా ఈ ఆడతాడు 46 కొట్టాడు మొన్న. నన్ను కొట్టాడు. రావాల్సింది ముగ్గురు రాలేదు. గ్యాప్ అది డబల్ 6 మన పోయింది. ఫుల్ టాస్ మిడిల్ అయింది. అని నాకు సౌండ్ ఎట్టొచ్చింది. నాన్ కారు దాటి పడింది చెట్టు దగ్గర. అవునా? కానీ ఏమాడాడబ్బా 135 అంటే మామూలు ఇష్టం. 11 సిక్సర్స్ మళ్ళీ 10 4s 12 4s బడాగాడు. అక్కడే స్కోర్ అంతా వచ్చేసింది. అదే ఇది వద్దు మనకి సిగరెట్. గట్ట నైస్ బ్యాటింగ్ తరుణ్. బ్యాటింగ్ తరుణ్. ఏం కాదు. నాది కూడా కవర్ చేస్తావు అనుకున్నా. రాజేష్ నీ గేమ్ నువ్వు ఆడుకో. మనకు కనబడుతుంది అది. ఏదో ఒకసారి ఓపెన్ చేయి. ఇదో ఇక్కడే ఉంది. ఓ కొంచెం మూవ్ చేద్దాం. వాడు ఉన్నప్పుడు చేయాల్సింది. ఎంత కొట్టాడు? 60. నాట్ 1 more.
అయితే బాగుంది. అది ఇంకెవరు లేరు, ఇతను ఆడతాడా? పర్లేదు. చేతులు పెట్టి రిటైర్డ్ అవడం కన్నా వదిలేయడం ఫ్రీ హిట్ కదా. సార్ అంతా ఆఫీసులేనా? తరుణ్ ఆఫీసులు ఎవరు, మీ ఆఫీసులు ఎవరు? అవునా? మన తరుణ్ చెప్పాడు మా ఆఫీస్ నుంచి కొంతమంది, తేజ్ ఆఫీస్ నుంచి కొంతమంది అన్నారు. ఏమో మరి అన్నాడు. ఓకే. సేల్స్ నుంచి ఎవరు లేరు, మార్కెటింగ్ నుంచి ఎవరు లేరు, అందరు సాఫ్ట్వేర్ డెవలపర్స్. మేము ఇద్దరు సేల్స్ నుంచి మార్కెటింగ్ నుంచి ఆడ ప్రణవ్ మార్కెటింగ్ అండ్ డిజైన్ లీడ్ చేస్తాడు. ఓకే. నగేషన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఒక అతను ఉన్నాడు, అతను పెద్ద ఇందులో పార్ట్నర్స్ ఎవరు, మీ ఇద్దరేనా? ఓకే 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 ఓకే. ఇంట్లో చేయనప్పుడు ఓకే ఓకే. మీ అక్క ఎక్కడ ఉంటారు? యూఎస్లో ఉంటారు. ఓకే ఓకే. మన కంపెనీ అక్కడ ఉందా? ఓకే. మెయిన్ అక్కడ తను లీడ్ చేస్తున్నారు, ఇక్కడ మీరు ఆఫర్ బెస్ట్ కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. అంటే లాంగ్ టర్మ్ జర్నీ చేయగలుగుతాం అంటే ఉందా రాకపోతే అని చెప్పేసి వాళ్ళ ఐడియా సర్వీసెస్ ఇవ్వడం. నాకేమో సర్వీసెస్ ఎంటర్ చేస్తానంటే ప్రతి క్లారిటీ లేదు, ప్రస్తుతానికి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అంతే. ఓకే ఓకే. వాడికి ఇంకా చిన్నదాన్ని చాలా పెద్దగా గ్రో చేయడం బాగా ఇష్టం. అలాంటిది ప్రైవేట్ ఇప్పుడు చేయలేదు కదా, రోజు ఉన్నాము చేద్దాము, చేసిన తర్వాత సొంతగా ఏదైనా చేయాలి అనే ఆలోచన స్ట్రైక్ అయితే వెళ్దాం. లేదు దీంట్లోనే మనకి ఫ్యూచర్ బాగా కనబడుతుంది, ఇంకోటి చేయగలుగుతాం అట్లా అనిపిస్తే అప్పుడు మంచి ప్లాన్ ఉన్నారా? అందరూ ఈజీ కాదు, చాలా పెద్దలు ఉన్నారు వాళ్ళు తర్వాత సంగతి. కానీ చేస్తున్నారు కదా, అది గ్రేట్. ఎప్పుడు నుంచి చేస్తున్నారు అయితే? ఇప్పుడు ఇక్కడ 2 సంవత్సరాలు, నేను 2 సంవత్సరాలు, వాడు ఓకే ఓకే. అంటే నేను దీంతో కొలాబరేట్ అవ్వడం వాడి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఓకే ఓకే. అది రియలైజ్ అవ్వడానికి 6 నెలలు పట్టింది. ఇన్వెస్ట్మెంట్ అనేది నాకేమి అప్రిషియేషన్ దాన్ని ముందు తీసుకెళ్ళడానికి పట్టించుకోవడం సరిగ్గా తక్కువ. ఓకే.
మిగతా కప్పు మీద ఇప్పుడు ఇది ఉంది మిగతావి వాడికి 2,000 ఏమి పెద్దగా ఏం వచ్చేట్లేదు. ఓకే చల్రా 54 minutes. దేనా అది ఎండ ఉందబ్బా. ఇటుంటే కొంతసేపు సర్చ్ ఉండేటోడి గాలి ఇటే వస్తుంది. అవును, ఈజీగా వెళ్ళిపోయి కనెక్ట్ అయితే ఈజీగా. నేను ఆపుకుంటా అనుకున్నారు అప్పటికి. నేను అదే మిస్టేక్. వికెట్లకు వచ్చింది మొత్తం ముసుకోవాల్సింది, ఇటు కొడదాం అనుకున్నా. టెంప్ట్ అయ్యి ఓవర్ కదా మరి దొరకదు కదా లెగ్ సైడ్ అని. నువ్వు ఇంకా మళ్ళీ ఫస్ట్ అడగద్దు నువ్వు ఓపెనింగ్. మధ్యలో ఎప్పుడైనా దిగి ఒక 150-200 స్ట్రైక్ రేట్ ఏమైనా కొడితే అప్పుడు ఓపెనింగ్ అన్నాను మళ్ళీ. కెమెరా నోడి రికార్డింగ్ కావాలి. ఏంటి రికార్డింగ్ కావాలి. టోర్నమెంట్ మ్యాచ్ అందరూ ఎవరు లేరు, అందరూ ఊళ్ళోకి వెళ్ళిపోయారు. ఓకే ఓకే మా దాంట్లో పెద్ద ముగ్గురు ఉన్నారు ప్లేయర్స్, ఓకే ఓకే ఊళ్ళోకి వెళ్ళిపోయారు. సో టోర్నమెంట్ వద్దాం అంటే ఇండివిజువల్ మ్యాచ్ అండి, వాళ్ళు రెడీగా ఉన్నారు, ప్రాక్టీస్ మ్యాచ్ అనుకున్నాను. సరే అన్న, వీళ్ళతోనేనా మళ్ళీ మ్యాచ్ టోర్నమెంట్? వీటితో టోర్నమెంట్ మ్యాచ్ ఉండేది అన్న, రెడీ తెలిసేవారు. స్కోరింగ్ ఏం కాదు. తరుణ్, ఇది మీకు ఫ్రెండ్స్ ఎవరు ఉంటే చెప్పబ్బా, నేను వస్తాను. మ్యాచ్ ఒకటి టోర్నమెంట్ మ్యాచ్ ఫ్రెండ్స్లో ఉంటాను. నేను ఖచ్చితంగా పిలుస్తాను ఫ్రెండ్స్లో ఉంటే. భారత్ రావాలి, వస్తాడు అనుకుంటా. సాజుగా నోట్ చేసుకోవడం గొడవ, సాజుగా నోట్ చేసుకోవడం గొడవ. ఉండుంటే అసలు ఇంకే చెప్పి వేస్ట్, కానీ నువ్వు ఉండుంటే ఇంత మంచి కొట్టుకునేవాళ్ళని చేసిన. అవును, అది అనవసరం మైండ్ సెట్. సర్లే పవర్లు అయిపోయింది, ఆపుకుందామని. మేము అదే అనుకున్నాండి. క్రేజీ ఇప్పుడు ఎప్పుడు చెప్తా ఉంటాడు తరుణ్, ఇప్పుడు చూడట్లేదు అనుకున్నా. పార్ట్నర్షిప్ అవుట్ ఆఫ్ అప్పుడు అసలు 20 మ్యాచ్లు ఆడింది నాది. లేదు 20 కాలేదులే, అయిందబ్బా, 20 పైన అయింది. నాకేదో యావరేజ్ దారుణంగా పెరిగిపోతుంది. ఏది మామ నువ్వు జస్ట్ ఆయన వచ్చి పాడు ఒక త్రో వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇంకా పెరుగుంటుంది. 217 ఒక్కదంతా పెరగదేమో, ఒకదాంతో పెరగదు, కంటిన్యూస్ 16 ఆడేవారు సార్. 29లో 63 కొట్టాడు. అది గెలిచాం పడింది. నాకు మెల్లిగానే అనిపించింది ఈరోజు. లాస్ట్ టైం 20 బాల్ 50 ఇట్లా కాదు, లాస్ట్ టైం కాదు. ఫస్ట్ బాల్ నుంచి సరవడమే. 16 balls 18 balls 50. బ్యాట్లా ప్యాడ్స్ కార్లో ఉన్నాయి, నా కార్ తీసి ఇవ్వను. నిజే నా ఉన్నాయి, తీసుకోమను. హర్షమైనా వేసుకోవచ్చు, నా కార్ డిక్కీలో ఉన్నాయి. బ్లాక్ తీసుకో డిక్కీలో ఉన్నాయి. 146 స్ట్రైక్ రేటు, 146 ఇంకా 4 కన్సిస్టెంట్గా ఆడాలంటే అప్పుడు డెస్ట్ రోజు వచ్చేస్తుంది. 146 మ్యాచ్ ముందుండే. అవునా? లేదు, ఇదిగో స్కోర్ ఆడిందా? 18.31కి వచ్చి యావరేజ్ అయితే ఆడింది అంతే. ఓడి అబ్బా, ఒరే మొన్న అర్జునాలతో ఉన్నదంటే కూడా ఒక్క కుట్రు కొట్టాను. ఫస్ట్ బాల్ ఒక్కటి టెస్ట్ చేసుకున్నా, ఫ్లిక్ సింగిల్ తీసా. మాడు కాన్స్టేగా నాడు సింగిల్ ఇచ్చాడు. మిగతా 4 బాల్ మామ 23 రన్స్ కొట్టా. 4 బాల్ 24 కొట్టా. 2 6 2 4. ఆ 137 డేలో అయితే ఈ ఫామ్ హౌస్ ఉందిగా, ఆ ఇల్లు దాటి పడింది మామ. ఇంటి అవతల పడింది కొడితే. ఎలా సార్ ఎలా? మనోడే ఇన్స్పిరేషన్. ఆ ఇంట్లో కొట్టడానికంటే అర్జగాడ ఇన్స్పిరేషన్. నేను మధ్య ఎండ్లో కొట్టా.
ఎన్నో ఒకసారి ట్యాంక్ ది హైలైట్ అసలు ట్యాంక్ పగిలింది అనుకో. నీకు అటు షార్ట్ పోయింది కదా, ఇంకా కొట్టేస్తావు అనుకున్నా. డల్లి చేస్తుండే వాళ్ళు. ఫస్ట్ నుంచి ఉండాల్సింది ఇంకొంతసేపు నువ్వు ఇంటికి వెళ్ళిపోయాయి. గేర్ ఉంది కదా. ఓపుకుంటాం ఇది ఇస్తే సింగిల్ డిష్ ఇస్తారు నాకు. గుర్తునే ఉండాలి. అతను బాగా రొటేట్ చేస్తాడు, నీట్గా సింగిల్ డిష్ చేస్తాడు. 4 అంతే. ఒక్కతన్ని బాగా వచ్చింది. బ్లాక్ టికెట్ వేసుకున్నాడా, ఇంకా క్యాప్ పెట్టుకున్నాడు కొంచెం. ఓకే ఓకే అని ఇక్కడ చేస్తాడు లోపలికి. లోపలికి వస్తాను అంతే, ఇంకేం లేదు. క్యాప్లు పట్టుకొచ్చుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ టైం అవి కూడా పెట్టుకుని ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకుంటా. ఎక్స్ట్రా అవసరం లేదులే. నా ఉంటుంది ఉందా? ఐదు ఒకసారి మనం ఇవన్నీ పెట్టుకున్నాం. నమస్తారా, రండి. ఏంటి మందు లేదనా? ఇవాళ సాయంత్రం 6 నుంచి ఎలానే ఉండదు. బోల్డా ఏమేం జరిగాడు? నా స్లోగా వేసుకోవడం లేలే బాల్. పైకి వచ్చింది. ఇక ఆపమని టైగర్ గారిని ఊపుతున్నాడు. నెక్స్ట్ మీరేనా ఎవరండి? 15 తర్వాత వెళ్తారు. ఇది అన్ని హాల్ని అరే తరుణ్ అన్నమన్నా చూద్దామని. వర్ధన్ వర్ధన్ తరుణ్ తరుణ్ లాస్ట్ మ్యాచ్ అయిపోయింది. ఆ వర్ధన్ సార్ మ్యాచ్ ఓపెనింగ్ బౌల్ వేసి వెళ్ళి కూర్చున్నా. అయిపోయింది, నాకు తడి పట్టేసుకొని కూర్చున్నా. ఫస్ట్ బాల్ వేసాడు, వెళ్ళి ప్లంబ్ అవుట్, అంతే అయిపోయింది. ఆడు అవుట్, ఆపోనెంట్ స్ట్రైకర్ అవుట్. ఆడు వెళ్ళిపోయి కూర్చున్నాడు. కీపర్ వచ్చి సార్ మనం 12 ఉన్నట్టు ఉన్నాం సార్. అవసరమా? 10 మంది ఉన్నారు నా ఫీల్డ్లో. రివర్స్ వచ్చేసి సరే మళ్ళీ ఫ్రీ ఇట్లా కూడా బోల్డ్ ఎందుకు అవసరమా? అయ్యా తీరా 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 వెళ్ళిపోతుంది. గాలి వస్తుంది, హైట్లో ఉంది కదా. పిచ్చి చాలా స్లో. వాటరింగ్ చేస్తారు కదా మీ అక్కడ 4 4 అయిపోయాయి. వాడు డ్యూ అంటాడు కానీ డ్యూ కాదు, వాటరే. బా 12 ఓవర్లు అయింది కదా. 13 అనుకుంటాను, 13th అనుకుంటాను. నా 12th 13th ఇటు అయ్యాక 180 అంత మ్యాటర్ అయింది. 117 మంచి స్కోర్. నువ్వు రా. వీళ్ళు సేమ్ టీం వస్తే మాత్రం మనతో కొంచెం మనం ఆయన టోర్నమెంట్ అయ్యి గెలుచుకోవాలి కదా మీరు. ఎందుకు మాకేం తెలుసు అన్న. గుడ్ బ్యాటింగ్ ప్లేయర్స్ అందరు ఉంటే లోపలికి వచ్చింది. ఫోన్ అదే అక్కడ పెట్టుకురావాలి. ఎవరు స్కోర్ చూద్దాం. స్కోర్ బయటికి అది ఎక్కడికో మీ 3 ఓవర్స్ ఇస్తారు. 180 180 అప్డేట్ కాదండి. 190 ఒక్క 40 కొట్టాలి. ఇంకా 150 లేదు, 170 వరకు వెళ్తే మిస్ ఫీల్డ్ చేసిన మేనేజర్. ఇది కొంచెం వాళ్ళు లాస్ట్లో మీరు ఒక ఫాస్ట్ 20 కొడితే మళ్ళీ మార్చారా? పాస్ అది తాగి చూసి బిల్జేరేనా? నైస్. నేను ఐస్ ఫస్ట్. ఐస్ ఫస్ట్ తెచ్చిందా? నేను ఆపలేదు. ఎండగా ఉంది కదా. నువ్వు తాగు కదా. ఏదండి సిగరెట్?
అఖిల ఒక టైంలో వచ్చేది అన్నాడు కొట్టకని చెప్తున్నా. ఏ ఇక్కడే మా దొరుకుతుంది, డీలర్లు ఉన్నారు. షార్ట్ రా ఇంకోటి ట్రై చేస్తున్నారా? అయితే పర్లేదు, ట్రై చేస్తేనే కష్టం అలాంటి. ఎందుకంటే ఎందుకంటే అవి పని చేయవు, అవి కావచ్చు. ఆయన ఫస్ట్ అర్థం కాదు, ఇంకోటి ట్రై చేస్తాడు, ఇట్లాంటిది ఇంకోటి అనుకుంటున్నాడు. మీ దగ్గర ఇంకో నో బాల్ రాజేష్ స్ట్రైక్ తీసుకో. ఇంకోటి 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 రే కాల్ చేయి రాజేష్, కాల్ రమ్మని కాల్ చేయి. ఫ్రీట్ బ్రో ఫ్రీట్. ఆయన రాజేష్ 6 పోయి అనుకున్నా. మంచి బ్యాట్ ఉంటే కొట్టేస్తాడు. గుడ్ షాట్ గుడ్ షాట్ గుడ్ షాట్. బాగా కనెక్ట్ చేసేది. లాస్ట్ మ్యాచ్ ఫ్రస్ట్రేషన్ తీస్తున్నట్టున్నారు. మీరు కూడా సెకండ్ ట్రై చేయండి, మీరు పక్కా వెళ్తారు బ్యాటింగ్. ఎట్లీస్ట్ 30-40 అయినా కొడతారు ఫస్ట్. కాంట్రిబ్యూషన్ అవుతుంది పక్కా. వాళ్ళు కొంచెం పర్లేదు, బెటర్ నిల్చోగలుగుతున్నాం. లాస్ట్ టైం అయితే ఒక్కొక్కడు ఆ చిన్న చెట్టు ఉంది కదా. నో బాల్ నో బాల్ నో బాల్. కుట్రాను రా, అడగండి రా, అడగకపోతే వాళ్ళు. అప్పటికి ఆలోచించండి, నువ్వు ఇవ్వాలా వద్దా అని చెప్తున్నాడు. మోహితో నేను ఎల్బిడబ్ల్యూ ఇవ్వాలా వద్దా అని చెప్పి ఆలోచించాడట, చెప్తున్నాడు. అదేలే ఇద్దరిది అదే ప్రాబ్లం. అందుకే బ్యాట్ రెడీగా ఉన్నప్పుడు భయం వేస్తుంది, ఎడన్నా బాటని చేసి ఇరగొడతాడే వారు. టైం పడుతుందండి, మంచి టైం పడుతుంది. యాక్చువల్గా నేను ఆన్లైన్లో కొన్ని ఎదుగుతున్నా, కొంతమంది ప్లేయర్స్ ఉన్నారంటే మార్క్ చేసి ఇది రత్నాను షాప్ చెప్పాడు, అక్కడ ఇచ్చాక బ్యాట్ మంచిగా అయింది. నేను మీకు చెప్తాను, చెప్పా కదా మొన్న మీకు టోల్ చౌకీ. లేదా నాకు ఇచ్చేసాను బ్యాట్స్, నేను పంపించి చేపించి పట్టుకొస్తాను. పేస్ తక్కువ వల్ల వెళ్ళట్లేదు, లేకపోతే ఏంటో కానీ బ్యాట్ సౌండ్ తెలిసిపోతుంది. అది వేరేలా వస్తుంది సౌండ్, సీట్ సౌండ్ వస్తుంది. అదా ఆ బ్యాట్ నాది పంచలేదు, 40,000 వేస్ట్. ఇది చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? గ్రూప్లో పెడుతుంది కదా మెసేజ్, ఆ గ్రూప్లో టోర్నమెంట్ ఏదో మెసేజ్ పెట్టాడు. గుడ్ లీవ్ గుడ్ లీవ్. వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో అంటే వాడు నెత్తి వెళ్ళింది. హెల్మెట్ పెట్టుకుని వెళ్ళంగానే ఇంతమంది పేసర్లు ఉన్నారు ఏంటో అంట మన వాళ్ళు చూసి. అదే కానీ మనం హెల్మెట్ పెట్టుకోకముందే హెల్మెట్ పెట్టుకున్నాను. అవసరం లేదు హెల్మెట్ ఇలాంటి. కీపర్ పెట్టుకుంటే తేరా సైడ్ వైడ్ తగిలితే వెళ్ళిపోయి ఓవర్ ఇచ్చుకుంటారు, అరవై వస్తున్నారు. కెప్టెన్ కదా మాస్టర్. నాకు పర్లేదు, నాకు డాక్టర్ చెప్పలేదు నాన్ వెజ్ తినద్దు, నువ్వు ఆపు. మరి నాకు పర్లేదు. తీసుకురామని చెప్పిన కదా, తెచ్చిపెట్టు. ఏం మాట్లాడలేదు, నేను చేస్తా. చెప్పు ఎవరి నెంబర్కి వేయాలో నాకు మెసేజ్, ఫోన్పేలో హాయ్ పెట్టమని. ఏమైనా చేయ, నాకు ఆ ఫోన్పేలో హాయ్ పెట్టమని నేను చేస్తా. ఇంకో 7 ఓవర్లు నేను ఇండ కూర్చుంటా. వేస్తా, ఎవరికి నా నెంబర్ ఉందని ఇక్కడ చెప్తే ఇప్పుడే వేస్తా. తెమ్మను. ఓ నాగన్నా
ఎవరైనా డబ్బో హర్ష 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 బా ఎన్ని రోజులకి వచ్చినా అంటే మీరు ఒకటే కదా అంటే మీకు ఒకటి మీరంతా ఇంకా బీర్లు తెప్పిస్తున్నారు మీరే కొట్లాడుకుంటారు వీడు అదే అంటాడు కానీ లేవనుకుంటా కదా హైదరాబాద్ ఇక కష్టం ఆడు తెప్పినా నాకన్నా బియ్యలు దొరుకుతాయా ఈరోజు బియ్యలు దొరుకుతాయా ఎలక్షన్ కదా దొరుకుతాయా 6 గంటల దాకా ఉంది సాయంత్రం వరకు దొరుకుతాయి. తెస్తావా సరే షాప్కి ఫోన్ చేయ ఎన్ని కావాలి చెప్పు సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు పోదు మేము మాది బౌలింగ్ అప్పుడు ఏం బీర్లు ఏం లైట్ కేఎఫ్ లైట్ ఉన్నాయా ఏరా నువ్వు మ్యాగ్నమ్ కదా పర్లేదు ఏదన్నా కొన్ని మ్యాగ్నమ్లు ఉంటే చూడు ఉండవా సరే ఫోన్ చేసి చెప్పు గుడ్ రన్ జగదీష్. ఇప్పుడే కాదు కదా. మ్యాచ్ అయిపోయినాక 2 బియర్లు వేసిపోదు మేము కూడా మాట్లాడుతున్నాం ఆయన మీకు ఆడుకోవచ్చు అన్న ఎవరది అయ్యి అందరికి మీకు లేదు 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 ఎప్పుడు వచ్చినా అరే నేను కాదు తీసుకుంటాను తరుణ్ ఎంత పెట్టారు తరుణ్ వెళ్ళిపోయారా? అడిగి ఏంటంటే డకోట్ అయ్యా అంటే వచ్చి ఏడిపిస్తాడు కొట్టాను ఒకసారి కొడతాను చూస్తా అంటాడు షార్ట్ రా బ్యాట్ పాడు రాజేష్ బ్యాట్ మారుస్తావా మీదే అది సీట్ బాగానే ఉంటుంది అది ఆడ్డా వద్దులేరు బాబాయ్ సిఎట్ లైట్ వెయిట్ ఎన్ని చెప్పాలి అందరు చదువుతారు మొత్తం అది ఎన్ని చెప్పాలి తెచ్చి సరిపోద్దా ఈజీ అయిపోద్ది. కాటన్లు 12 కదా ఇంకా 2 తెచ్చాను 2 కాటన్లా 2 కాటన్లు మనకు కాదు వాడికి ఉండే మిడిల్ అవ్వాలి ఎక్కడ తగిలినా నా సరిపోతాయా 2 సరిపోతాయి లైట్ కదా వాళ్ళు అందరూ తాగి వాళ్ళే మొత్తం. లైట్ కదా ఇంకేమైనా చెప్తామా ఫుడ్ స్నాక్స్ షార్ట్ డైరెక్ట్ మొన్న వైట్ ఆఫ్ 6 షాట్లు వేసాడు చెప్పు ఎండాకాలం కూడా ఒకసారి చెప్తాను టైం ఉంది నాగన్నా ఇప్పుడే కాదు మా బౌలింగ్ అయిపోయినప్పుడు తీసుకురా చల్లగా ఉంటాయి 2 కాటాలు ఓకే కానీ చల్లగా ఉండేవి తీసుకురా ఏంటి ఎందుకు వినే సరే మామూలు ఇవైనా తెప్పి మంచి తాగొచ్చు మీరు అడిగి ఆస్తమా ఉంది ఫస్ట్ పీక్స్ ఒక 6 ఏళ్ళు కూల్ డ్రింకులు తాగదని చెప్పాడు ఈ మధ్య మన డాక్టర్ దగ్గరికి వెళ్తే నాన్ వెజ్ కూడా కొన్ని రోజులు మానేదని చెప్పి చెప్పాడంటే మనోడేమో ఆగట్లా మనము క్రికెట్ ఆడి 6 కొట్టాలంటే ఇవన్నీ కొట్టద్దు అర్థం చేసుకో అందరూ కన్సర్న్ ప్రేమతో చెప్తున్నావు వాడు కూడా చెప్తున్నాడు నేను అసలు దానికి అగ్నెస్ట్ వాడే తీసుకొచ్చి నాకు ఇచ్చేవాడు రేపు రా నువ్వు కొట్టవు నాకు ఇచ్చేవాడున్నా కరెక్ట్గా యూరోప్ నుంచి మా వాడు వచ్చాడా షాట్ నైస్. 2 కమ్ ఏం పట్టు ఏం చేస్తున్నాడు అయిపోయింది అది నాకు గొబ్బరాన్ని వర్ధన్ నాకు గొబ్బరి నా బీస్ట్ ఇచ్చేవాడు టైగర్ ఆదిత్య ఆదిత్య కాదు జగదీష్ టైగర్ జగదీష్. ఆదిత్య రాలేదు ఓట్లేయడానికి వెళ్ళాడు బ్యాట్ మామ బ్యాట్ మంచి బ్యాట్ ఉంటే మోబాయిల్ కదా నోబో మోహిత్ భాయ్ నోబ్ నోప్. నోబ్ మోబాయిల్ కదా అనిపించింది ఆ? వెళ్ళండి మీరు రెడీ అవ్వండి బాయ్ నోబాల్ కొంచెం ఆడితే వీళ్ళు కూడా కొట్టేస్తాం కొంచెం ఆడితే అదే వాళ్ళు కూడా ఆయన తీస్తాడు ఆయన వికెట్ వికెట్ పడుతుంది ఇప్పుడు ఇందాక వచ్చిన నగేష్ వికెట్ వికెట్ వేస్తాడు స్పీడ్ వస్తుంది ఇట్లా సొప్పన మాత్రం చాలు యాంగిల్ లోపలికి అవుతుంది. అది కావాలా ఆ లోపలికి అయితే కష్టం వచ్చేది అరుణేష్ ఎంత వస్తుంది పేసు లైన్ లెంత్ వస్తుంది అది కావాలి అది కావాలి ప్రాసెస్ షార్ట్ రన్నప్పుడు సొప్పన వేస్తుంది ఓకే మామూలుగా మార్నింగ్ బ్లాక్ వద్దు అందుకే చెప్తున్నా గ్రీనే పడుతుంది. నువ్వు ఇప్పుడు వెళ్ళు నీకు తెలుస్తుంది నువ్వు వెళ్ళు నీకు తెలుస్తుంది రేపు పొద్దున్న తెలుస్తుంది నీకు తెలీదు
అదే నా బ్యాట్ పట్టాడు 6 కొడితే వికెట్ వస్తా చూడు తారే పోవాలి. బల్ నిల్చున్నాడుగా. ఇంకా 20 బాల్ ఆడాల్సింది. ఈజీ 100 ఉండింది. ఈజీ ఉంది, ఈజీ. నేను కొట్టేసి నీకు ఉండింది ఈరోజు బ్యాక్ కమ్బ్యాక్. నాది అమ్మా ఆగి ఉన్నా మనం ఇటు సైడ్ ఎండు స్టాన్స్ మారిపోయిందబ్బా నాది. అది బాధ అయిపోయింది. ఒకటి బ్యాట్ పోయింది, దానివల్ల ఇంకా ఎఫెక్ట్. నా ఎడ్జీ నాకు అది ఇరిగిపోయింది. ఆ జున్ను గడిలో కొట్టాడు మా అది ఉన్న గ్రౌండ్. అది బ్యాట్ తప్ప ఏం లేదు, బ్యాట్ బాగానే ఉండింది. ఇరిగింది అది ముందు బ్యాట్. లేదు, ఆ బాటం కొట్టాడు ఒక షాట్. బాటం నేను ఉన్నా అప్పుడు క్రీజ్లో నాన్ స్ట్రైకర్. మస్తు బ్యాట్ అది. నా ఫస్ట్ హై స్కోర్ దాంతో 89 ఆ రోజు. అందరిది అదే, వాడిది నాది నీది. అది 2 ఏళ్ళు ఆడావా బ్యాట్తో? అందుకే ఆడుతున్నా కొద్దీ వుడ్ మెత్త పడుతుంది ప్రణవ్. మెత్త పడి మస్తు ఉంటుంది. ఎడ్జెస్ మొత్తం సాఫ్ట్ అవుతాయి, రౌండ్ అవుతాయి, తగులు తెలిపోతాయి. $142 15 overs. పర్లేదు, స్కోర్ బాగుంది. స్కోర్ బాగుంది. అసలు కొట్టినట్టు అనిపించట్లా ఎప్పుడు. అక్కడ బాగా ఎక్స్ట్రా వచ్చాయి. ఎక్స్ట్రా 25. ఫస్ట్ బాల్ వైడ్ ఫోర్. షాట్ షాట్ 4. వెళ్ళిపోతుంది. 4. నైస్ షాట్, నైస్ షాట్. 4. అదే బ్యాట్ మాత్రం బల కొట్టాడు, బల వచ్చింది షాట్ సౌండ్. మా పంచి కొడుతున్నాడు మా బ్యాట్ బాల్. అతను బాగా ఆడుతున్నాడు. అవును, మంచి షాట్. వాడుకోవచ్చు బాగా. గుడ్ బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్. నోబాది అది పక్కా నోబాది. నైస్ బ్యాటింగ్. మెల్లగా ఒక పైన చూసుకో వైర్. దా వెనక్కి త్రో చేస్తాడు. ఈ బాల్ మేము ఓపెన్ బ్రో 7 వరకు వచ్చింది. ఇంకో బాల్ చూద్దాం. అంత ముందు డాట్ పెట్టి చేసింది ఏం చేస్తాను. ఇంకా పిల్లని వచ్చేసి ఇంకా పిల్లి కట్టేసుకుంటూ వదిలేసుకోవాలి. కానీ చెక్కు అరే మోహిత్ భాయ్, 4 మోహిత్ భాయ్. దో బాల్ దేకే. స్కోర్ అలా వెళ్తుంది కదా 10 RPO. తరుణ్ ఎట్లా చెప్పాలి, చెక్ బౌలింగ్ అని వెళ్ళు అరే వెళ్ళరా. సారీ 4. సెకండ్ మ్యాచ్ చెక్ చేస్తాను. సుడుతున్నాడు మామ. జగదీష్ అరే అడిగి చెక్ అని చెప్పవా, బౌలింగ్ చెక్ చేసుకోమంటే మెల్లిగా వెళ్ళా అది ఇక్కడ చెప్పేద్దాం. జగదీష్ చెక్ చెప్పడం ఏముంది. బరాబర్ మళ్ళీ సాటిస్ఫై చేయండి. అదిగో సింగిల్ థియేటర్. ఈసారి ఇంకోటి తీస్తాడు. ఇంకోటి తీయండి. వద్దు దొరికి ఉన్నాడు. ఇంకోటి ఇస్తే 4 పోద్ది. బాగా ఆడుతున్నాడు జగదీష్, కొడుతున్నాడు. గుడ్ షాట్. షాట్ బాయ్. నైస్.
రావాల్సిన దగ్గర మొన్న రాలేదు బ్రో, నా క్యాచ్లు పట్టేస్తుంది బ్రో. మొన్న 7 తరిగిపోయినా, ఈరోజు అంత దూరం వచ్చి పరిగెట్టుకుని పట్టేసింది. ఏంటా 150, 145 అంటే 154 అప్డేట్ అవుతుంది. అనుకున్నట్టు 180 వెళ్ళిపోతుంది. 180 వెళ్ళిపోతుంది. అలా వెళ్తుంది. జగదీష్ ఉంటే బాగా ఎత్తారు అంటారు కదా. నగేష్ కొడతాడు, ఆయన కొడతాడు. నెక్స్ట్ వస్తాను అనుకుంటున్నాను. గుడ్లీ వద్దు క్రేజీ వద్దు. బ్యాటింగ్ ఎట్లా తెలియదు మరి, బౌలింగ్ అయితే ఎట్లా అన్నా మొన్న బౌలింగ్ ఉంటే మనం కొంచెం బాగుండేది. ఎవరు ప్రభావం, ఆదిత్య. గో గో గో. హర్ష బాగా చేస్తాడు. హర్ష, నగేష్, ఇంకా తరుణ్, ఇంకెవరైనా ఇద్దరు వేస్తే సెట్. నువ్వు కూడా నాకు రాదు, మీడియం నాకు రాదు. నువ్వు ఏమన్నా వేసుకోవు, నువ్వు ఏమేసిన కొట్టలేదు. నువ్వు ఏమన్నా వేసుకో. ఈజీ సింగిల్. దీన్ని మంచిగా అయితే పరిగెడతాయి ఈజీగా. పెట్టా, నన్ను ఏమంటున్నారు, ఆయన పెట్టా. మామూలుగా ఇది టోర్నమెంట్ ఎవరు చేస్తున్నారు? ఒక చిట్టీలు వేసాం. అవునా? ఒకటి నేను, ఒకటి తేజేష్, ఒకటి నగేష్. నెక్స్ట్ మ్యాచ్ నగేష్, దాని తర్వాత తేజేష్, తర్వాత నేను. మందరంగానే నాగన్నా నువ్వు కూడా తెచ్చుకో, నువ్వు కూడా తెచ్చుకో. అదే అప్పుడు నువ్వు కూడా తెచ్చుకో అంటున్నా. సరే తెచ్చుకోకు. అరే కొట్టాల్సింది. బ్యాట్ చేస్తున్నావు. అదే నోబెల్ కాదు అది, నాకు పడింది. నోబే నోబే కదా, 7 వరకు వచ్చింది. నోబే. ఏయ్ బాబా మిడిల్ చేస్తాడు అప్ప గట్టిగా. ఇదే బ్యాట్. అవి లేస్తే వెళ్ళిపోతాయి వాడు బలానికి. తెలిసినట్టున్నాడు బాగుంది. ఆడు మామూలుగా ఆడడానికి కష్టపడుతున్నాడు కానీ ఇట్లా నాకు డౌట్ మా ఏమంటావు? వస్తుంది. ఓ ఇది ఒకరు ఇద్దరు ఉంటారు. ఆహా అది కాదు, ఇల్లు వాళ్ళ ఇద్దరు ఉంటారు అంతే. నేను చేస్తా వినయ్, గాట్ ఇట్. వెళ్దు సార్ కేసు లేదు, చూసుకోండి. మీ ఫోన్ ఫోన్ చూసుకోవాలి, చూసుకుంటా. మెసేజ్ కాల్ మరి ఎవరికి వస్తుంది? లేదు బ్రో, మనకి రాలేదా? అప్లై చేయలేదు. అదే కొంచెం త్వరగా నోట్ ఇట్లా 23, 24 ఎవరికి? ఎక్కడ కొంపల్లి. ఓహో, లాస్ట్ టైం అప్పుడే ఇచ్చు అనుకుంటా. అప్పుడే ఇంక ఈసారి మ్యాచ్ రావట్లేదు మనకి. అప్పుడు అమ్మోడి పోయింది, వేసేద్దాం. వచ్చేసి
కష్టం అదే కొంపలే ఓటికే పోవాలని కష్టం వెళ్ళి ఓటికే పోవాలని కష్టం దూరం 16-15 జనాలు పోయేది ఓన్లీ దానికే కాదు 3 ఓవర్లు అంటే నాకు ఉండగా ఉండాలి నెక్స్ట్ మంత్ కొన్ని తీసుకోవాలి మన వాళ్ళు ఇచ్చారు కదా ఇస్తారని అనుకో గేమ్స్లో వచ్చింది మాకు తెలంగాణ ఎలక్షన్స్కి మన ఫైనల్స్లో కొట్టాలి అసలు ఆప్షన్ సార్ కొట్టాలి పొద్దున పోయేసి ప్లాటినం విన్ అయ్యామంటే అసలు వేరే లెవెల్ ఉంటుంది ఫస్ట్ సెకండ్ టోర్నమెంట్ ప్లాటినం విన్ సెకండే కదా వేసింది రెడ్ బాల్ తర్వాత బాగా ఉంచుకోవాలి స్ట్రైక్ అంటే అప్పుడప్పుడు మంది అయినాడు అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ అయినాడు సిగరెట్ తాగినాడు కొడేస్తుంది వామిటింగ్ అయిపోతుంది ఇంకా తాగిందంత వేస్ట్ అయిపోతుందని మానేసిన ఎయిరా తాగింది వేస్ట్ అవుతుంది విజన్ అంటే తాగినా తగ్గితే మొత్తం ఎందుకు తాగినా అనిపిస్తుంది మొత్తం గిల్ట్ ఉంటుంది బాగా తీసుకొచ్చారు మా స్కోర్ బాగా వచ్చింది స్కోర్ మొన్న ఇలా ఆడుంటే మంచి స్కోర్ వెళ్ళలేదు మొన్న ఇలా ఆడుంటే స్కోర్ బాగా వచ్చింది మనం గెలిచే వాళ్ళం కూడా ట్రై చేసి స్లో బాల్ వేస్తుండే మధ్యలో గ్రీన్ స్పెషల్ సైటింగ్స్ ఇక్కడికి వచ్చినట్టు ఇలాంటి చూడగలుగుతాం చెప్తూ మంది చెప్తున్నాను ఎంట్రీ చేయండి పక్కన ఐపీఎల్ తెలుగు కామెంటరీ చూసా మీమ్స్ ఎట్లా గ్యాప్ జంబలు అక్కడ జారి పెట్టాయండి ఆర్సీబీ ఒక్కడు కూడా కలిసి రావట్లేదు వాళ్ళు వైడ్ పోద్దాం ఉప్పల్లో కొట్టే తొప్పల్లో పడిందంట ఇంకోటి వస్తుంది హార్డ్ అయితే చాలా ఉంటే బాగుండేది మన వర్ధన్ ఇందాక బ్యాటింగ్ వచ్చాడు క్యాప్ పెట్టుకుని అదే ఉంటే బాగుండేది అక్కడికి వెళ్ళాడా అట్లా ఓకే అంటే ఎవరేం లేరు కాబట్టి ఆయనే కానీ ఈయన బాగా చేస్తుందబ్బా అప్పటి అట్లనే ఉన్నాడు నేను కొంచెం జాలీగా మాట్లాడదాం ట్రై చేసి కీపర్ తోటి ఆపరేట్ చేయాలి ఇంకేది తీసినప్పుడు మాత్రం కింద పట్టి దొరుకుతాం దారుణంగా బాల్ గెలుపుతున్నాడు 7 balls 3 runs అంట జగదీష్ షార్ట్ జగదీష్ షార్ట్ అన్ని కిందలు కొడుతుంది పైకి లేపట్లే మీ బ్యాట్లో ఉంది అది జగదీష్ గాల్లోకి లేపు ఇప్పటి నుంచి వెళ్ళిపోతుంది లాస్ట్ డే జగదీష్ వెళ్ళిపోద్ది స్టార్టింగ్ నుంచి బ్యాట్ ఉంటే స్కోర్ వచ్చింది ఆయన సాఫ్ట్వేర్ డెలివరీకి డైరెక్టర్ నువ్వు ఉన్నప్పుడు అయినప్పుడే బ్యాట్ అయిపోయింది తీసుకుంటే అనుకున్నా ఇద్దరు నాగేష్ ఉన్నారు బ్యాట్ ఇవ్వాలి నాగేష్ నా తీసుకోండి నేను అక్కడికి వచ్చింది దీంతో కూడా పోయేదేమో నేను జగదీష్ స్ట్రైక్ వస్తుంది 2 లాస్ట్ బాల్ ఉండే 2 runs తీయమన్నా లాస్ట్ అవరా ఇంకో 2 ఇప్పుడు ఇది 2 నాకు హ్యాపీనెస్ గుర్తొచ్చింది సడన్ గా కాదు అతను సాక్రిఫైస్ చేసి జగదీష్ ఉంచాల్సింది నేను అవుట్ అయిపోతా లేరా అని చెప్పి ఉంచేస్తే అయిపోయేది బాగా స్ట్రైక్ రేట్ కూడా 40 ఉంది తరుణ్కి జగదీష్ అన్న బాగా ఆడాడు జగదీష్ ఎంత జగదీష్ 16 runs కొట్టాడు 20 balls లో తరుణ్ 7 balls 3 runs కనెక్ట్ అవుతుంది కదా మిడిల్ కూడా అవుతున్నాయి కనెక్ట్ కూడా అవుతున్నాయి
కొడుతున్నాడు స్వింగ్ అని ఉంది కనీసం. లాస్ట్ 2 అవర్స్ 166 180 180 వచ్చినాడు అన్న. न्यू बैट्समैन तो ओवर है मोहित भाई स्ट्राइक में कौन आएगा नया बैट्समैन ना ఇట్లా ప్రాక్టీస్ చేస్తే నీళ్ళైతే టెన్నిస్ బాల్ తెలగొట్టు పోయి గోల్ తగిలినా పోతాయి. నేను అదలా కొడుతున్నా ఇటు కదా రన్ అవుట్ కానీ ఇది కూడా టెక్నిక్ అంటే యాక్చువల్లీ మనకు తెలియదు కదా అవుట్ అయ్యింది ఇక్కడ అంటే అంటే టెన్నిస్ బాల్ కింద కింద ఎక్కడ దానిలో కొంచెం ఊపిరి తెలుసాయి. ఇది పోదు కదా ఇంకా. అయింది సాఫ్ట్వేర్ డెలివరీ డిపార్ట్మెంట్, వాడిది మార్కెటింగ్ డిపార్ట్మెంట్, నాది బిజినెస్ డిపార్ట్మెంట్. సేల్స్ నాది, ఇది మార్కెటింగ్. మిగతా వాళ్ళందరూ డెవలపర్స్. ఇప్పుడు మిగతా బ్యాచ్ అంతా డెవలపర్. మన డిజైన్ హెడ్, మన డిజైన్ మణికంట డిజైన్ సర్వీస్ చేసినట్టుంది. యాక్చువల్ చేసిన ప్రణవ్ చేయించినట్టు వాటి టీంలో మణికంట ఉంటాడు. ఓకే ఓకే. జెర్సీ చూపించాము మరి అట్లకి. ఆర్సీబీ ఇన్స్పిరేషన్ అంట. ఎందుకబ్బా ఆర్సీబీలా అంటే ఏం లేదు, కలర్ లో ఉంటాయి కదా అని చెప్పి. ఇది లోగో జెర్సీ ఏ ఆర్సీబీ ఏం లేదు, కలర్లు ఉన్నాయని చెప్పి దాంట్లో టైం లేదు. వాడిని అడిగి ఇస్తాడు కదా, చాలా ఉన్నాయి. వాడిని అడుగు. జెర్సీ నుంచి ఇతను అవుట్ అయిపోవాల్సింది. బాగానే కొడుతున్నాము కదా, అలానే కొడుతుంది. స్టాండర్డ్ ఇస్తుంది. అది ఓకే అబ్బా, జెర్సీ బాగాలేదు అసలు. ప్లేన్ చేయించాల్సి వస్తుంది మంచి. ఇప్పుడు చాలా వచ్చేసాయి కదా ఓలమ్మా. ఇప్పుడు అది గ్రాఫిక్స్ లాగా వచ్చింది రెడ్ బుల్స్. ఇంకా నీకు పంపిస్తాలే శాంపిల్స్ ఏమైనా నచ్చితే. నీకు ఆ గ్రాఫిక్స్ కంటిన్యూ అయ్యి నీకు జెర్సీ కూడా నువ్వు కింద ట్రాక్ కూడా చెప్పిద్దాం అంటున్నావు కదా, ఇంకా సూపర్ వస్తుంది. ఇంకా వస్తాయి, బాగా వస్తాయి. ఫస్ట్ కంటిన్యూ అని అనుకున్నాడు మనీ కూడా, కానీ ఆర్సీబీ ప్లే ఉందని క్లీన్ పెట్టాడు. ఇప్పుడు ఆర్సీబీ కలర్స్ నేడ్ కలర్సే కదా దాదాపు సేమే కదా, బ్లూ కలర్ రెడ్ కలర్. ఇప్పుడు కలరే దాంట్లో డిఫరెంట్ షేడ్. వాడు రాయల్ బ్లూ కొంచెం బ్రైట్ ఇది వాడింది, అందుకని చెప్పి అది కరెక్ట్ అది ఉంది అని చెప్పి అది కొట్టేసి. పోండి లాస్ట్ 2. నాగేష్ లాస్ట్ 2 balls. దీని తర్వాత ఇంకో ఓవర్ ఉంది. స్ట్రైక్ ఉంచుకోవాలి నాగేష్. తొందర వెళ్ళిపో. అందరినీ హిట్టింగ్ చేయమని అక్కడికి వెళ్ళి తినేది ఏం లేదు. అక్కడ ఎవరున్నారు? ప్యాడప్ ఎవరు అవ్వలేదా? ఉన్నట్టుండ్రు అక్కడ. కౌశిక్ ఉందా లేదో. 8 వికెట్స్ పడ్డాయి. 8 అంటే ఆ కౌశిక్కే ఉంది ఇంకా. రైట్. షార్టేజ్ ప్రణవ్ కట్టుకో త్వరగా. షార్ట్ ఆడున్నారా? అందరు ఉన్నారా? ఆయన పెద్ద నచ్చాడు, అలా వచ్చేస్తారు ఎక్స్ట్రా రిజర్వ్. మనుషులు కావాలంటే ఆయన దగ్గరే ఉంటారు మొత్తం. వాళ్ళదే స్ట్రెంత్ ఎక్కువ ఆఫీస్లో. ఎంతమంది 30 ఉన్నారా? ఉంటాం ఎక్కువ. ఉందా అలాట? అవునా? ఎక్కడ అది ఆఫీస్? మన విప్ర సర్కిల్ ఉందా? మనం అటు వెళ్తామా అర్బన్ హామ్స్ కి? ఇటు తిప్పితే కృష్ణ ఇల్లు ఎందుకు తెలుస్తుంది, ఎవరికి తెలియదు కృష్ణ ఇల్లు. విప్ర సర్కిల్ కి ఇటు వెళ్తామా? ఇటు వెళ్ళాలి, ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్తే మెయిన్ రోడ్ మీద ఉంటుంది. ఫ్లోర్ తీసుకున్నారా?
170 ఇంకొక 10 రన్స్ ఎటో చేస్తే ఇది యూఎస్లో ఉన్న కంపెనీ బాగా క్యాష్ రిచ్ కంపెనీ కొనేసారు అన్ని ఏమున్నా అన్ని హైదరాబాద్ అన్ని ఆఫీసులు కొన్ని అవునా 600 పని హైదరాబాద్ స్టాఫ్ ఓకే అన్ని కొనడమే రియల్ ఎస్టేట్ మాఫియా. కోహ్లీ పరాన్ బ్యాచా? లేదు వీళ్ళ పెద్దమ్మ కూతురు. ఇంకా నాకు 2 పార్ట్నర్స్ ఉన్నారు. ఆవిడ మన కంపెనీ ఉంది ఒకటి ఇంటలాజీ అని, నా కంపెనీ ఉంది కొని ఇందులోకి అబ్జర్వ్ అయిపోయాను. ఓకే కలిపేస్తారేమో 2 కంపెనీలు, ఏం చేస్తారు చూడాలి. అరే వెళ్ళరా అరే ఓ ఇప్పుడన్నా పో, ఇప్పటికన్నా పో. అరే రన్ను ఎప్పుడు చూడండి బ్యాట్స్మెన్ వేస్తాయండి. ఆఫ్ సైడ్ కరణ్, ఆఫ్ సైడ్. ఎక్కడుందే కీసినవి అతను ఎవరికి ఇచ్చావు కదా? అతనికి ఇచ్చావు. వెళ్తా తరుణ్ అవుట్ అయ్యాడా? అయ్యాడు. ఈజీ టూ త్రో త్రో త్రో. ఫాస్ట్ రన్నింగ్ చేసి ఈజీ టూస్ వచ్చేస్తాయి కదా. ఈడ ఈజీ ఇక్కడ వచ్చేస్తాయి. ఈజీ టూ ప్రతిదీ 2 అనుకోవచ్చు. బౌల్డ్ బౌల్డ్ వెళ్దాం అక్కడికి. లాస్ట్ 5 balls. ట్రైన్ ఓపెన్ ఉంది. బ్యాట్స్మెన్ నేమ్ come on Karan, one more last wicket. Ravi anakke undu risk oddu, boundary ball. Wicket ke 2 ఒకటి వైడ్. వికెట్ కే బౌల్ చేయి. వద్దు ఆ బాల్ వద్దు. కరణ్ ఆ బాల్ వద్దు అసలు. చెప్పాను కదా ఈ ఓవర్లో దిగిందని. तो no ball नहीं